కరెంట్ ఎప్పుడు వస్తుందోనని కావలి కాస్తున్నాం. ఈఆర్సీ ఎదుట అన్నదాతల గోడు. ఒకవైపు అత్యధిక విద్యుత్ డిమాండ్ను చేరుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా మరొక వైపు కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి. వేలపాల లేని విద్యుత్ సరఫరాకు తోడు ట్రాన్స్ఫారంలు కాలిపోవడం, 13 గంటలకు మించి కరెంటు ఇవ్వకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది. కరెంటు సమస్యతో పంటలు ఎండుతుండడంతో పలుచోట్ల రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు. నిర్మల్ జిల్లా కుబీర్, కరీంనగర్ జిల్లా గునుకుల, కొండాపూర్ సబ్స్టేషన్ల వద్ద శనివారం ఆందోళనకు దిగారు. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు వచ్చినాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తలేరు. రోజుకు 13 గంటల సరఫరా చేసుడే ఎక్కువ. ఉమ్మడి నల్గొండలోనే రైతు చావులు ఎక్కువ. CGRFను ఆశ్రయించిన తీరని వెతలు. SPDCL టారిఫ్ విచారణలో రైతులు. విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు లేవు. ఎక్కువ ఖర్చుతో కరెంటు కొంటున్నారెందుకు? ఈఆర్సీ విచారణలో రైతు ప్రజాప్రతినిధుల ప్రశ్న. మొత్తానికి మరి కరెంటు పోతుంది అని రైతులు గోసపడుతున్నారు. నిజానికైతే కరెంటు హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా మంగళవారం, శనివారం కొన్ని ఏరియాల్లో 6 గంటలు 7 గంటల కరెంటు కోతలు అయితే ఉన్నాయి. ఇక మరి రైతులకు సంబంధించి కరెంటు 13 గంటలే ఇస్తున్నారు అని ఇక్కడ వార్త ఉన్నది. ఈ 13 గంటలు అయినా వరుసగా 13 గంటలు ఇస్తున్నారా? అప్పుడో 4 గంటలు, ఇప్పుడో 4 గంటలు, అప్పుడో 2 గంటలు ఇట్లా ఇచ్చుకుంటా పోతున్నారా? వరుసగా 13 గంటలు కరెంట్ ఇచ్చినా కూడా కొంత రైతులకు ప్రయోజనం చేకూర్చే విషయమే. కానీ ఎప్పుడో 2 గంటలు ఇచ్చి మళ్ళీ ఎప్పుడో ఒక 4 గంటలు ఇచ్చి ఇట్లా దశల వారీగా 13 గంటల కరెంట్ ఇస్తే ఆ సమయాల్లో రైతులు వేరే పని మీద పోతే అది వాళ్ళకు నష్టాన్ని చేకూర్చే పని. కాబట్టి ఇప్పుడు విద్యుత్ తోటి రైతులు గోసపడుతున్నారనే ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చిన విధానం మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు రైతు భరోసా వేయలేదు, మరొక వైపు ఇక్కడ కరెంటు వస్తలేదు, ఇంకొక వైపు రైతులకు ఎరువులు దొరుకుతలేవు, మరొక వైపు రైతులకు బోనస్ ఇవ్వలేదు, మరొక వైపు రైతులకు రైతు బీమా ఇవ్వలేదు. ఇన్ని ఆశలు పెట్టి రైతులను ఈ ప్రభుత్వం ఎంత గోస పెడుతుందంటే అంత గోస పెడతాను.